देंगे। माइनॉरिटी बच्चों के लिए मैंने कितना बेहतरीन रेजिडेंशियल स्कूल खोला और बच्चे किस अंदाजे में पढ़ रहे हैं वहां पे आप देख रहे हैं। ऐसे कई चीजों में हम सबको मिलकर अगर आगे बढ़ना है तो बिल्कुल बीआरएस पार्टी को जिताइए, इतना मैं आपसे अपील करता हूं। సోదరులారా మీ అందరికీ నాది ఒకటే మనవి, కాంగ్రెస్ మెడలు వంచి ఈ ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి। మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి। ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి। ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు। కాబట్టి దయచేసి విజ్ఞతతోనే ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా। జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలలో బీడీ కార్మికులు చాలా ఉంటారు। ఏ ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ అన్నా, బీజేపీ అన్నా మీకేనాడన్నా ఒక రూపాయి పెన్షన్ ఇచ్చిందా? బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే। బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే। ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేయిస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని డబ్బా కొడతా ఉన్నాడు, మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు। కాబట్టి బీడీ కార్మికులు కూడా విజ్ఞతతోనే ఆలోచించి ఠేకేదారులందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ ని గెలిపించాలి। బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది, బీఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది। కాబట్టి దయచేసి మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి। కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటుంది। కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు। కాబట్టి మీ అందరు దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని, కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ, జై తెలంగాణ। జై తెలంగాణ, జై తెలంగాణ। గౌరవనీయులు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మిత్రులు వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ పరిచితుడు గొప్పల ఈశ్వర్ గారు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు సంజయ్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు, ఎమ్మెల్సీ రమణ గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇంత పెద్ద ఉష్ణోగ్రతలో కూడా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం। ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి। 3 పార్టీలు రంగంలో ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్। నేను మీ అందరినీ ఒకటే మాట కోరుతా ఉన్నా, వినబడుతుంది, నువ్వు లొల్లి చేయకపోతే వినబడుతుంది। జగిత్యాల జిల్లా ఎన్నో ఏండ్ల నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం।
ఇవాళ జిల్లాల మెడికల్ కాలేజీ వస్తుంది